Audio Jungle. Audio Jungle. Yeah. So hi everyone. So welcome back to our channel Naresh Soft Tech Skills. సో మనం ఈరోజు వచ్చేసి పివోట్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ వాట్ ఈస్ పివోట్ టేబుల్? పివోట్ టేబుల్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక డేటా షీట్ ఉంది కదా. సో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ సేల్ చేసాం. సో ప్రోడక్ట్స్ అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డేట్స్ ప్రకారంగా మనం సేల్ చేసినాం అనుకోండి. సో దాన్ని ఆ డేటా మొత్తాన్ని ఫిల్టర్ చేసి, సపోజ్ ఇప్పుడు శంకర్ ఉన్నాడు. శంకర్ ఏ ఊళ్ళో సేల్ చేశాడు? విజయవాడలో, తెనాలిలో. సో బ్లూటూత్ డివైస్లో బ్లూటూత్ డివైసెస్ సేల్ చేసినాడు. సో ఈయన డేటా ఇదంతా ఒక చోటుకి తీసుకురావాలి. దీంట్లో నుండి సపరేట్ చేయాలి. సో దానికి మనము పివోట్ టేబుల్ అనేది వాడతాం, ఓకేనా? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. వాళ్ళ నేమ్సే డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ ఐటమ్స్ అమ్మింటారు. సో వాటి వాల్యూ, సో వాళ్ళ అమ్మిన ప్లేస్, సో ఆ డేట్ అవన్నీ ఇప్పుడు ఫిల్టర్ చేయాలి. సో ఫిల్టర్ చేయాలంటే మనము పివోట్ టేబుల్ వేసుకోవాలి, ఓకేనా? సో సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా చూడండి. సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ ప్లస్ యారో కీ డౌన్ ఆర్ సైడ్, ఓకే? సో ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకు అవసరమైనంత వరకు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ పివోట్ టేబుల్ అని ఉంటుంది. సో ఇది ఓల్డ్ వెర్షన్లో అయినా ఉంటుంది, 2016. సో ఇలా వెర్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉంటుంది మీకు. ఇన్సర్ట్లోకి పోతే మీకు ఫస్ట్ పివోట్ టేబుల్ అని వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ పివోట్ టేబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయని ఇక్కడ న్యూ వర్క్ షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని ఉంది కదా. సో మనకి ఈ షీట్లో అయినా తీసుకోవచ్చు, లేదా న్యూ షీట్ కావాలంటే న్యూ షీట్లో అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు టేబుల్ రేంజ్ ఉంది కదా, ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంటాం కాబట్టి సో ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతుంది, ఓకే? సో ఇప్పుడు న్యూ వర్క్ షీట్లో తీసుకుందాం, ఓకేనా? సో ఇది సైడ్కి ఇలా తీసుకోండి. సో ఇప్పుడు ఈ మోడల్లో ఉంటుంది, ఓకేనా? సపోజ్ మనం నేమ్ వైజ్ తీసుకున్నాం, ఓకే? ఇలా క్లిక్ చేసి ఇక్కడ రోస్ టైప్లోనే వస్తుంది, ఓకేనా? ఇప్పుడు వాల్యూస్, లేదా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డ్రాగ్ చేస్తాను చూడు, ఓకే? డ్రాగ్ ఇలా ఏం చేసుకోవచ్చు. ఇక్కడ చూడు గణేష్ వాల్యూ ఎంత. ఇప్పుడు ప్రోడక్ట్స్ చూద్దాం, ఓకే? ప్రోడక్ట్స్ వచ్చేసి ఇంట్లోకి వచ్చాయి. సో సపోజ్ ఇప్పుడు గణేష్ అనే వ్యక్తి, సో బ్లూటూత్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, కీబోర్డ్స్, పెన్ డ్రైవ్స్ ఆయన సేల్ చేసిండే ప్రోడక్ట్స్. సో వాటి యొక్క వాల్యూస్, ఓకేనా? సో ప్రసాద్, సో ఇలా, సో గ్రాండ్ టోటల్ అనమాట. ఇంకా లాస్ట్ సపోజ్ ఇప్పుడు నేమ్స్ తీసేసి ఓన్లీ డేట్ చూడండి. డేట్ వచ్చేసేసి ఇక్కడ బ్లూటూత్ 2020లో ఏ ఇయర్లో, Q1 అంటే మార్చ్. సో ఏ మంత్లో అమ్మినాడు అనేసి, ఓకేనా? సో ఇది సపోజ్ మీరు సరే డేట్ తీసేయండి, బై ప్లేసెస్ నుండి మీరు తీసుకోవచ్చు, ఓకే? సపోజ్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను చూడండి. ఎస్ కాదు, వాల్యూస్, ఓకే? ప్రోడక్ట్, ఇప్పుడు ఓన్లీ ప్లేసెస్, ఓకే? ఏ ప్లేసెస్లో ఏ సేల్ చేసినాడు. సరే బ్లూటూత్ తెనాలి విజయవాడలో సేల్ అయింది, ఓకేనా? సపోజ్ ఇప్పుడు డేట్ వైజ్,
సో డేట్ వైజ్ అంటే మొత్తం నీకు ఇయర్స్ మంత్స్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇది మొత్తం టోటల్ చూడండి. మీకు ఎలా కావాలంటే ఇప్పుడు సపోజ్ ఇయర్ వైజ్ తీసుకున్నా మీకు ఇయర్ వైజ్ ఇలా వేసుకోవచ్చు. ఓకే. సపోజ్ ఇప్పుడు చూడండి, మోర్ టేబుల్స్ అని క్లిక్ చేస్తే మోర్ టేబుల్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ నేమ్ ఉంది కదా, సో నేమ్లో మన నేమ్, సో మన ప్రోడక్ట్స్ వాల్యూస్, ప్రోడక్ట్ వాల్యూస్. సో మనం ఇప్పుడు ప్రోడక్ట్ని వచ్చేసి ఇందులో తీసుకుందాం కాలమ్స్లో. ఓకేనా. సో ఇలా వస్తుంది. ఓకే. టేబుల్ వస్తుంది. సో నేము, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, దాని యొక్క వాల్యూ. ఓకేనా. ఇది కాలం, ఇక్కడ కాలం బాక్స్లో వేసినాం కాబట్టి ప్రోడక్ట్స్ని ఇలా కాలం వైజ్లో వచ్చినాయి చూడండి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా. సో ఇది వాల్యూస్ అనేది దాని కిందే వచ్చేస్తాయి, ఇప్పుడు ప్రోడక్ట్స్ కిందే వచ్చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు నేమ్స్ రోస్లో ఉన్నాయి, సరేనా. ఇప్పుడు క్వార్టర్స్, ఇయర్స్ సేమ్ అలాగే దాని కింద వచ్చేస్తాయి. ఓకే. సో ఇలా టేబుల్ మనం యొక్క టోటల్ వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక్క నిమిషం, గణేష్ కీబోర్డ్స్ కదా, కీబోర్డ్స్ సపోజ్ ఇప్పుడు 10400 కదా, 10410 క్లిక్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు దీనికి చేంజ్ చేశాం కదా, సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ కొట్టాలి. ఓకే. సో ఇక్కడ ఓకే. సో షీట్ 1 ఉంది కదా, సో ఇక్కడ చూడండి మనం ఎక్కడ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు ఒక్క నిమిషం, కీబోర్డ్స్ ఇక్కడ ఉంది కదా, ఇది గణేష్దే 10400 కీబోర్డ్స్. ఓకే. ఓకే గణేష్. ఓకే. 10400 అనేది 10410. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ అలాగే ఉంది. సో దీన్ని రిఫ్రెష్ చేస్తే, సో చూడండి అప్పుడు రిఫ్రెష్ చేస్తే మనం ఇప్పుడు యాడ్ చేసింది వస్తుంది. ఓకే. సో మనం రిఫ్రెష్ చేయాలండి. సో రిఫ్రెష్ చేస్తేనే మీకు ఇలా ఇక్కడ డేటా చేంజ్ అవ్వగలదు. సో దాంట్లో చేంజ్ చేసి దీనిలో రిఫ్రెష్ కొడితే మీకు అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇది, సో ఇదండి ఇవాళ టాపిక్. సో అర్థమైందనేసి అనుకుంటున్నా. సో మీకు అర్థమైతే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మాకు ఇంకా చేయాలని ఇలాంటి వీడియోస్ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యా, థ్యాంక్ యూ.